ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దాని ప్రతి పుట్టినరోజుకి నీ ఆశీస్సులు అందకపోతే అది తట్టుకోలేదు. అవును బాబాయ్, నన్ను దీవించండి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి. బాబాయ్, నాదొక చిరకాల కోరిక. నా పుట్టినరోజున మీకు పిన్నికి చిన్న గిఫ్ట్తో సత్కరించాలనుకుంటున్నాను. నాన్నకి బట్టలు పెడుతోంది. ఇవన్నీ ఇప్పుడు అవసరమా అమ్మా? నా తృప్తి కోసం. బాబాయ్, ఈ గోల్డ్ వాచ్ మీకోసమే. పిన్ని, ఇది మీకు. బంగారం అంటే ఖర్చు బాగానే అవుతుంది కదా. ఇన్ని డబ్బులు నీకెక్కడివి? ఏదో రకంగా ఏర్పాటు చేశాను బాబాయ్. అంటే అను డబ్బులన్నీ ఇలాగే తగలేస్తున్నావా? నిన్ను ఆస్తికి గార్డెన్గా పెట్టింది ఇందుకోసమేనా? అడగాలండి. మీలాంటి పెద్దలు డబ్బు గురించి అడిగితేనే ఆ డబ్బు విలువేంటో అర్థం అవుతుంది. నాన్న, సుందరిని ఏమనకు నాన్న. ఏమనకపోతే ఈ ఆస్తి మొత్తం శూన్యం అయిపోతుంది కదమ్మా. గోల్డ్ చైను, గోల్డ్ వాచ్ అంటే తక్కువ అవుతాయమ్మా. అయితే అయ్యిందిలే నాన్న. సుందరిని ఏమనొద్దు. మీకు నేను కూడా రింగ్స్ పెడతాను. ఇదిగోండి. అమ్మా అను, నీ మెడలో తాళేది? నాన్న, నేను మీకు గిఫ్ట్ పెట్టాలంటే సుందరి దగ్గర ఉన్నట్టు కోట్లు కోట్లు ఏం లేవు కదా నాన్న. అందుకే నా మెళ్ళో తాడిని మీకు రింగులుగా చేయించాను. నా కూతురికేమో మెడలో మంగళసూత్రం తీసి రింగులు చేయించే దుస్థిత. స్వీట్లు చెయ్యాలన్నా చేతిలో డబ్బులు లేక బెల్లం కొబ్బరి ముక్కలా. ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా నువ్వు ఇంత లేనిదానిగా ఉన్నావు? నాకు సుందరి పెట్టిన గోల్డ్ వాచ్ ఏమొద్దు, ఈ బట్టలు కూడా వద్దు.